రాష్ట్రానికి 3,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బ్యాంకర్లతో సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు. 2025-26 ఏడాదికి 6.6 లక్షల కోట్లతో క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం కంటే 22% అధికంగా రుణ ప్రణాళిక చేశామన్నారు. ఈ మేరకు ఎంఎస్ఈలకు చేయూతనివ్వాలని కూడా బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక ఇంటికొక ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా పేదరికం నిర్మూలించేలాగా జీరో పావర్టీ P4 అమలు చేసి అసమానతలు కూడా తొలగించేలాగా కృషి చేస్తున్నామని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన మృతులకు జనసేన నివాళులర్పించింది. మృతుల పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఇక టెర్రరిస్టులు మతం అడిగి మరీ చంపడం అనేది దారుణమైన విషయమని పవన్ ఫైర్ అయ్యారు. ఈ విషయంపైన మాట్లాడితే కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, మతాన్ని చూపించి మారణకాండకి దిగినప్పుడు ప్రశ్నించకపోతే ఎలా అని జనసేనాని నిలదీశారు. కొందరు సౌత్ నాయకులు పాక్ పైన ప్రేమగా మాట్లాడుతున్నారని, అలాంటి వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చునని పవన్ సూచించారు. అంటే కశ్మీరు మనందరం ఒక అందమైన లొకేషన్ చూస్తే మేము చాలాసార్లు అంటే నాకు ఎందుకు కశ్మీర్ అనేది ప్రత్యేకంగా నాకు తగులుతూ ఉంటుందంటే, యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ. అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కశ్మీర్లో తూటాలు పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో, ఇది దేశం అంతా ఇట్లాగే ఉంది పరిస్థితి. అంటే ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడం తప్పే ఉంది అన్న. మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయికారిగా మాట్లాడతారన్న. సన్నాయి నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు? వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్, సే ఇట్, చెప్దాం దాన్ని. అంత మాత్రాన ద్వేషం అని కాదు, మీద కోపం. అది నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ, మనకి వివక్ష చూపించేవా? భారతదేశంలో అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి, చిన్న చితక గొడవలు లేకుండా ఎందుకు ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి. కానీ మన దేశం ఏర్పడిన విధానం మటుకు మన అందరూ అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు నేను 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించే ఆ బాధ నాకు తెలుసు ఎలా ఉంటుందో. నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజంలో చాలామంది వచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను, మీకు గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చింది ఎందుకంటే ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే సార్, ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం, అది ద అనౌన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్. బట్ ఇండియా ఇస్ నాట్ ఏ మనం చెప్పుకోవచ్చు కదా, దిస్ ఇస్ అ హిందూ నేషన్ చెప్పచ్చు కదా. మనం ఎందుకు చెప్పము? మనం మన మూలాల్లో మతం అనేది ఒక విధానం అంతే. అందుకని మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు, ఇది కశ్మీర్ దాకా వెళ్తుందో ఇంకొకటికి వెళ్తారో తెలియదు. కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం, ఇది వరకు లాంటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం. అది ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం. మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగపోతాయి మాకు తెలుసు. యాజ్ వెల్ యాజ్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో. దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లోకి. ఉట్టిన ఎందుకు వస్తాం? పదవులుగా? పదవులు లేకపోతే మనకి ఏమొస్తుంది? ఇంకా బాగుంటుంది పదవులు లేకపోతే, స్ట్రెస్ ఉండదు. అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత. ఇది మనందరం బలంగా మాట్లాడాలి. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. అని నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే.
పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం. మేము మీతో ఉన్నాం. ఏదో ఈరోజు ఒక 50 లక్షలు ఇచ్చి మిమ్మల్ని వదిలేయటం కాదు. మీకు ఏ కష్టం ఉన్నా సరే వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్. అలాగే జేఎస్పీ మెంబర్షిప్, మన క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్న దాంట్లో ఇంకా మన ఇచ్చే 50 కాకుండా ఇంకొక 5 లక్షల రూపాయలు అదనంగా వస్తుంది. అది కూడా సిద్ధం చేశాం. ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం అదనంగా మనం ఏదైనా ఇవ్వగలమా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మోదీ టూర్పై ఇవాళ మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి రేపటి వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు అవసరమైన నీరు, ఆహారం ఏర్పాటు చేయాలన్నారు. చట్టబద్ధత అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం అధికారులకైతే సూచించారు. కాగా ముందుగా నిర్ణయించిన ప్రకారం మోదీ రోడ్ షో కొన్ని కారణాల వల్ల రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రెడీ అవుతోంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న ఈ పోటీలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే మిస్ వరల్డ్ ఏర్పాట్లపైన సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మిస్ వరల్డ్ 2025కి సంబంధించి ఏర్పాట్ల వివరాలను కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మే 10న మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇక మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్ట్, అదేవిధంగా అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలన్నీ కూడా జరిగే చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, అదేవిధంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్డీఏసీఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ కక్కుర్తి వల్లనే చాలా నష్టం జరిగిందని తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపైన నిరంతరం అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేసుకున్నారని, తుమ్మిడిహెట్టి దగ్గర 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు 38,000 కోట్లతో నాటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. ఇక తుమ్మిడిహెట్టి దగ్గర 2 ప్రాజెక్టులు కూడా కడతామని, తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం నిర్మాణం జరిగింది, కూలిపోయిందని కూడా అన్నారు. ఇక పార్లమెంట్లో చేసిన చట్టం ద్వారా ఎన్డీఎస్ఏ ఏర్పడిందన్నారు. ఇక అందుకు బీఆర్ఎస్ నేతలు తలదించుకోవాల్సింది పోయి అనవసర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వేడిగడ్డకి లొకేషన్ షిఫ్ట్ చేయడం కూడా ఒక పూర్తిగా ఒక పొరపాటు, గ్రాస్ ఎర్రర్. మరి అది షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి కడతామని చెప్పి ఇప్పుడు అది కూడా కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్, తెలంగాణ ప్రజానీకానికి మొత్తం వాస్తవాలు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెజెంటేషన్. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరు, అసలు వాళ్ళని కూడా కించపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడడం, ఇది చాలా చాలా దురదృష్టకరం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో చట్టం పాస్ అయ్యి భారత రాష్ట్రపతి దాన్ని గెజెట్ చేసి లోక్సభలో, రాజ్యసభలో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పాస్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికినరు. ఆ యాక్ట్ ప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. భారతదేశంలో ఉన్న అన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపైన మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఉత్తమ్ కుమార్ ఎప్పుడు చెప్పిందే చెప్తారని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కూడా అడ్డం పెట్టుకుని పాత చింతకాయ పచ్చడిలాగా రాజకీయ ప్రసంగాన్నే
ఇక ఆ పరంపరనే కొనసాగించారని కూడా అన్నారు. డ్యామ్ సేఫ్టీ బిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ కూడా పార్లమెంట్లో మద్దతు ఇచ్చిందని చెప్పారని, అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందని హరీష్ రావు చెప్పారు. ఆనాడు వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ బిల్లు పైన బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రవచనాలు ఇస్తున్నారని విమర్శించారు. ఇక ఆనాడు రాంగ్ అయిన బిల్లు ఈరోజు కరెక్ట్ ఎలా అయిందో ఉత్తమ్ చెప్పాలని అన్నారు. ఎన్డీఎస్ఏలో రిపోర్ట్లో అవినీతి జరిగినట్టు భ్రమ కల్పించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇక కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు కలిగించినా కూడా బీఆర్ఎస్ సభ సక్సెస్ అయిందని కూడా చెప్పారు. జియాలజికల్ సర్వే అన్ని సర్వేలు ఇప్పుడు చూపిస్తాను, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే ఉంది. అన్ని సర్వే రిపోర్ట్ల ప్రకారంగానే మారింది. నేను ఒకటి అడుగుతా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సైట్ మారలేదు ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏలేశ్వరం దగ్గర కట్టాలని నిర్ణయించిండ్రు. కానీ ఏలేశ్వరం నుంచి నందికొండకు ఆ రోజు మారిందా లేదా? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, మనం ఇప్పుడు ఏదైతే పోచంపాడు ప్రాజెక్ట్ అంటామో దాన్నే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అంటాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ముందు కుస్తాపురం దగ్గర కట్టాలని డిపిఆర్ తయారైంది. కుస్తాపురం దగ్గర సర్వే అంతా కూడా డిజైన్లు కూడా పూర్తయినాయి. మహారాష్ట్రలో ముంపు తగ్గించాలని చెప్పి ఒత్తిడి వస్తే కుస్తాపురం నుంచి ఇవాళ కట్టిన పోచంపాడుకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సైట్ కూడా మారింది ఆ రోజు. కొన్ని పరిస్థితులను బట్టి, ముంపును బట్టి, ప్రాజెక్టు అవసరాలను బట్టి డెఫినెట్గా ఆ రోజు నాగార్జున సాగర్ మారచ్చు, పోచంపాడు ఎస్ఆర్ఎస్పి మారచ్చు, ఇవాళ ఈ ప్రాజెక్టులు కూడా మారినాయి. అది కూడా ఎవరో వ్యక్తులు డిసైడ్ చేయలే. హై లెవెల్ కమిటీలో చర్చ జరిగి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే ఆనాటి డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకున్నది. అదేదో ఎప్పుడు జరగనట్టు, ఇప్పుడే ఏదో కొత్తగా జరిగినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. మాట్లాడితే ఎవరి పచ్చబద్దాలు ఇప్పుడు అర్థమైతలేవా? జియాలజికల్ సర్వే. వైసీపీ నేతలందరూ ఎంఎస్ ధోనీలాగా దూసుకుపోవాలని మాజీ సీఎం జగన్ సూచించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఇక రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు అన్నీ కూడా అనేక అంశాలపైన నేతలతో చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోందని విమర్శించారు. సమాజంలో గొంతు లేని వారికి బాసటగా నిలిచేది వైసీపీయే అని పేర్కొన్నారు. మే నెలలోపు మండల కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్, జూలైలో గ్రామస్థాయి, మున్సిపాలిటీల్లో డివిజన్ కమిటీలు కూడా పూర్తి చేయాలని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపైన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల హేయమైన చర్యలకి తగిన సమాధానం చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఇక దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. పనికి మాలిన దేశాలు చేసే హేయమైన చర్యలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇదని ఆమె వ్యాఖ్యానించారు. ఇక దేశ రక్షణ కోసం ప్రతి ఒక్క భారతీయుడు నడుం బిగించి ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు ఒక సైనికుల్లాగా నిలబడాలని సూచించారు. జరిగినటువంటి పహల్గామ్ సంఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఎవరి పని వారు చేసుకుపోతుంటే, ఎవరి పరిపాలన వారు చేసుకుపోతుంటే పనికి మాలిన కొన్ని దేశాలు మరి కావాలని ఇతర దేశాల మీద అన్యాయంగా అడుగు చేస్తూ ఈరోజు సామాన్య ప్రజల మరణాన్ని కోరుకుంటున్న అటువంటి వారికి మరి బుద్ధి చెప్పడానికి భారతీయులమైన మనం అందరం ప్రతి ఒక్కరం కూడా నడుం కట్టి ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ముందుకెళ్తున్న సమయంలో ప్రతి భారతీయుడు కూడా అందులో ఒక భాగస్వామి కావాల్సిన అవసరం ఉన్నది. నిన్న ఒక ఎక్స్ మిలిటరీ మెన్, మీరు దిగిపోయిన మిలిటరీ వాళ్ళు ఎవరైనా రండి అంటే మేము ఇవి రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తాము, మన భారతదేశం తరపున ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పినటువంటి ఆ యొక్క మరి యుద్ధ వీరులకు మనం అందరం కూడా సపోర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జరిగినటువంటి
తెలంగాణ ప్రభుత్వం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమిషన్ లెక్కకు కక్కుర్తిపడి కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలను ఇవ్వటం లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ అద్భుతంగా ఉండేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ సరిగ్గా లేదని అన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా అందించలేక, లేదా ఆడ ఖర్చు పెడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ల కక్కుర్తికి ఉన్న డబ్బంతా తీసుకుపోయి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఉన్నారు. కరెంటు పాతకతే, సాగునీళ్ళు పాతకతే, మంచినీళ్ళు పాతకతే. ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా అధ్వానమైనాయి అప్పటికంటే. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని దాటి అద్భుతంగా మెయింటైన్ చేసినాం. ఇది అదని కాదు, అది సిద్దిపేట హాస్పిటల్, అది సూర్యాపేట హాస్పిటల్, అది ఖమ్మమా, అది మహబూబ్ నగర్, అది ఆదిలాబాద్, అది ఇంకో చోటన ఇక్కడికి పోయినా అద్భుతంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ. ఇవాళ అడుగు పెడదామంటే కంపు కొడుతుంది. నేననేది కాదు కదా, ప్రజలు కదా, అందులో పోయే ప్రజల సంఖ్యను బట్టి తెలుస్తుంది కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి. 28% నుంచి 78% తీసుకొస్తే మళ్ళీ ఇవాళ 40% పడిపోయినాయి 700 తిరగక ముందే. అంతమంది ప్రజలు ప్రైవేట్ దవాఖానలో పోయి మళ్ళీ అప్పుడు. తెలంగాణలో 10th ఫలితాల విడుదలపైన ఉత్కంఠ వేడింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 10th ఫలితాలను 30 ఏప్రిల్ 2025న విడుదల చేయనున్నట్లుగా అధికారులనైతే అధికారికంగా ప్రకటించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి 10th ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు, సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికేట్ జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో భూధాన్ భూముల వ్యవహారం సంచలనంగా మారింది. ఇక ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని నిందితుల ఇళ్లలో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలోని వివాదాస్పద భూమికి సంబంధించిన ఈడీ కేసు నమోదు చేసింది. అయితే నిందితులు షర్ఫన్, మునవర్ ఖాన్, కాదిరున్నీసా, ఎంఏ షుకూర్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలైతే జరిగాయి. ఇదిలా ఉంటే వీటిలో 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక దీనిపైన 3 ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. భూధాన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పుపై మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా అప్పీల్కు వెళ్లారు. ఎల్బీ నగర్ పీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్లో ఫిర్యాదు అందింది. ఇక ఈ క్రమంలోనే ఫిర్యాదుపైన వివరణ ఇవ్వాలని, కమిషన్ ముందుకు హాజరు కావాలి అంటూ సుధీర్ రెడ్డికి కమిషన్ నోటీసులు అయితే జారీ చేసింది. ఇందులో భాగంగానే నేడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విచారణకు హాజరై రాతపూర్వకంగా వివరణ సమర్పించినట్లుగా మహిళా కమిషన్ తెలిపింది. నక్సలిజం పైన కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏర్వేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ మేరకు డెడ్ లైన్ పెట్టుకుని మరీ నక్సలైట్లపై ఉక్కుపాదం మోపుతోంది. అయితే ఆపరేషన్ కగార్ పేరుతో కర్రిగుట్టలను చుట్టుముట్టిన భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. 8 రోజులుగా కర్రిగుట్టల్లో ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. అయితే బలగాల కూంబింగ్ తో కర్రిగుట్ట పైన నుంచి మావోయిస్టులు జారుకున్నట్లుగా సమాచారం. ఇక అడవుల్లో భారీ సొరంగాలను పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు పోలీసుల కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా సమాచారం. ఇక మరోమారు మావోయిస్టుల చర్చల కోసం లేఖను విడుదల చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో రసాబసా అయితే చోటు చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రసాబసా జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కేకే మహేందర్ స్టేజ్ మీద ఉండగానే రసాబసా చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు మాట్లాడుతూ ఉండగా పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నడూ పార్టీ కోసం పనిచేయని ఉమేష్ రావు వేదిక నుంచి దిగిపోవాలని ఆందోళన చేశారు. అయితే దీంతో నిరసనకారులను నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. స్టేజ్ పై నుంచి కార్యకర్తలను ఆది శ్రీనివాస్, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి సముదాయించారు. అనంతరం యథావిధిగా సమావేశం అయితే కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు బిగ్ అలర్ట్ వెలువడింది. ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు రెడీ అవుతున్నారు. మే 7వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె జరగనున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక దీంతో తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆర్టీసీ పరిరక్షణ అలాగే విలీన ప్రక్రియ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ఈ మేరకు ఈ నెల ప్రారంభంలోనే ఈ విషయాన్ని ప్రకటించారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కూడా తమ సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో లేబర్ కమిషన్ ఆఫీస్కి వెళ్లి 21 డిమాండ్లతో కూడిన లేఖనైతే కమిషనర్కి అందించారు. ఇక ఎన్నిసార్లు సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కూడా అటు ఆర్టీసీ యాజమాన్యం అదేవిధంగా అలాగే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, ఆర్టీసీలో యూనియన్లను కూడా అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. లేని ఏడల మే 7వ తేదీన సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వార్షిక ఉత్సవాలకైతే సర్వం సిద్ధమైంది. ఇక బుధవారం జరిగే చందనోత్సవం అప్పన్న నిజ రూప దర్శనానికి భక్తులైతే పోటెత్తనున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సింహాచలం దేవస్థానం అధికారులైతే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు కూడా సాఫీగా అప్పన్న దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎండ, వేడిమి నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాలు, మజ్జిగ, బిస్కెట్లు, అన్నప్రసాదం వంటివి పంపిణీ చేయనున్నారు. ఇక కొండపైకి ఎలాంటి ప్రైవేటు వాహనాలకు కూడా అనుమతి లేదని విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉగ్రవాదుల దాడి ఘటనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ అయితే ప్రారంభమైంది. అయితే ఈ భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయనున్నట్లుగా ప్రధాని అయితే తెలిపారు. ఇక త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని, త్రివిధ దళాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. పహల్గామ్ దాడికి ధీటైన జవాబు ఇస్తామని తెలిపారు మోదీ. ఇక సైన్యమే స్థలం, టైం చూసి జవాబిస్తుందన్నారు మోదీ. ఇక ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సహా త్రివిధ దళాధిపతులు, సీఎల్టీ అనిల్ హాజరయ్యారు. మోదీ మాటలను బట్టి చూస్తే అతి తొందరలోనే పాకిస్తాన్పై ప్రతిచర్యకు దిగొచ్చుననే సంకేతం అయితే వస్తోంది. ఇక ఇవాళో రేపో భారత్ సర్జికల్ స్ట్రైక్ లేదా యుద్ధం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా విశ్లేషకులు అంటున్నారు. ఇక రేపు ఇదే అంశంపైన కేంద్ర మంత్రి మండలి భేటీ కానుంది. మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పైన, పాక్ పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా డిసైడ్ చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపైన ఉగ్రవాదుల పాశవిక దాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. ఈ పరిణామాల వేళ భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది
అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. ఇక దీనికి భారత క్రికెటర్ శిఖర్ ధవన్ తీవ్రంగా స్పందించారు. ఇంకెంతగా దిగజారుతారు అంటూ దాయాది ఆటగాడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. మేము మీ దేశాన్ని కార్గిల్ యుద్ధంలో ఓడించాం, అది మర్చిపోయారా? ఇప్పటికే మీరు దారుణంగా పతనమయ్యారు, ఇంకా ఎంతకు దిగజారుతారు? ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం మానేసి మీ దేశ పరిస్థితిని మెరుగుపరచుకోవడం పైన దృష్టి పెట్టండి. భారత సైన్యంపై మేమంతా గర్వపడుతున్నాం అని ధవన్ ఎక్స్ వేదికగా ఆఫ్రిదీపై మండిపడ్డాడు. దాదాపు 4 ఏళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. ఈ స్పైవేర్ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌర సమాజ ప్రముఖులపైన నిఘా పెట్టారన్న ఆరోపణలపైన సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. ఇక దీనిపైన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలైతే చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్ను కలిగి ఉండటం తప్పులేదని కోర్టు స్పష్టం చేసింది. పౌర సమాజం పైన కాకుండా దేశ వ్యతిరేక శక్తులపైన దీన్ని వినియోగిస్తే అందులో ఏ తప్పు లేదని పేర్కొంది. దేశ భద్రతా విషయంలో కూడా రాజీ పడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపైన ఉపయోగిస్తే దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తామని ధర్మాసనం తెలిపింది. చైనాలోని లియానింగ్ ప్రావిన్స్లోని భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక అయావో యాంగ్ సిటీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో 22 మంది చనిపోగా మరో 3 పరిస్థితి అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఇక సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సిబ్బంది కూడా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక 22 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఇక ఈ సంఘటన పైన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పందించారు. ఇక గాయపడ్డ వారికి సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. రెస్టారెంట్లో మంటలు చెలరేగడానికి గల కారణం ఏంటన్నదైతే ఇంకా తెలియలేదు. అయితే ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటంతో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోకే తాజాగా ఓ వీడియో చేరింది. నిజానికి విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. విమానం ప్రయాణానికి ముందు అందులోని అన్ని భాగాలు సరిగ్గా పనిచేసేలా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వాటిలో ముఖ్యమైన అంశం విమాన టైర్లు. విమానం సురక్షితంగా ప్రయాణించేందుకు ముందు ఇందులో సరైన మోతాదులో గాలిని నింపడం, అలాగే అన్నీ సరిగ్గా ఉండటం కీలకం. అయితే తాజాగా ఒక పైలట్ విమానం టైర్లలో గాలి లేకపోవడంతో సైకిల్ టైర్లోని గాలిని నింపే పంపు సహాయంతో గాలి కొట్టడం సంచలనంగా మారింది. రన్వేపై ఆగిన విమానం టైర్లో గాలి లేకుండా ఉండడాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమై సైకిల్కు గాలి కొట్టే పంపుతో గాలి నింపాడు. అయితే ఈ ఘటనను కొందరు ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట్లో దుమారం రేపుతోంది. అయితే ఈ వీడియో పైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.